బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ 30 మార్క్స్ నుంచి 20 మార్క్స్‌కి తగ్గించినా గానీ ఉపయోగం అయితే ఏమీ లేదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. బాగున్నారా అందరూని? మళ్ళీ నేను బయాలజీ ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళానండి. ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొచ్చిందంటే నాకు సేమ్ విష్ణు కాలేజ్ భీమవరమే వచ్చిందండి ఎగ్జామ్ సెంటరు. ఈసారైతే లెటర్ అయితే ఏమీ రాయించుకోలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీరు 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్ తీసుకురమ్మన్నారు చెప్పారు కదండీ! సేమ్ ఇంకా అదే తీసుకొని అయితే వెళ్ళిపోయాను. లెటర్ అయితే ఏమి లేదు. అది చూపించాము. ఇంకా ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఎగ్జామ్ సంగతి చెప్పాలంటే పేపర్ ఎలా వచ్చిందంటే ఏంటంటే బయాలజీలో మ్యాథ్స్ మనకి రాదు కదా అని అనుకుని 30 మార్క్స్ నుంచి 20 మార్క్స్‌కి తగ్గించారు కదా అని అయితే చాలామంది బయాలజీ వాళ్ళైతే సంతోషపడ్డారండి. ఎందుకంటే మ్యాథ్స్ మనం అంతలా చేయలేం కదా! పర్లేదు. ఓ 10 మార్క్స్ మనకు పర్లేదు కలిసొచ్చినట్టే అని అయితే అనుకున్నాము. కానీ నిన్న ఎగ్జామ్‌లో ఎలా ఇచ్చాడంటే మ్యాథ్స్ పక్కన పెడితే ఇంకా ఫిజిక్స్ అయితేనండి అసలు ఎలా ఇచ్చాడంటే అన్నీ లెక్కల టైపే ఇచ్చాడండి. మొత్తం అన్నీ కూడా అలాగే ఇచ్చాడు. ఎక్కడ న్యూటన్ గమన నియమాలు గానీ, ఎక్కడ కటకాల గురించి గానీ, ఎక్కడ అయస్కాంతాల గురించి కానీ ఎక్కడా కూడా బిట్ అయితే ఏమీ తగలలేదండి. అవన్నీ చదువుకుని వెళ్ళిపోయాం. న్యూటన్ గమన నియమాల నుంచి కనీసం ఒక బిట్ అన్నా వస్తది ప్రతిసారి కూడాని. ఈసారైతే ఎక్కడ బిట్ తగలలేదు. అన్నీ సమ్స్ టైపే. ఏం అర్థం కాల. పేపర్ చూడగానే ముందు హెడేక్ అయితే వచ్చేసిందండి ఆ పేపర్ చూసిన తర్వాత. ఫిజిక్స్ ఏంటి ఇలా ఇచ్చాడేంటి, ఇంత ప్రిపేర్ అయ్యాం కదా మనం. మ్యాథ్స్ అయితే మొత్తం పక్కకు పెట్టేసి మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. ఫిజిక్స్ అయితే బాగానే ప్రిపేర్ అయ్యాం కదా అనేసి అయితే అనుకున్నాను. కానీ ఫిజిక్స్ అయితే మొత్తం అన్నీ రెక్కలు ఇచ్చేసాడు. ఇంకా మన బయాలజీ సంగతికొస్తే బయాలజీ అయితే బాగానే ఇచ్చాడని చెప్పాలి. కాకపోతే ఏంటంటే మనం ఒక లెసన్ తీసుకున్నామంటే ఇన్‌కేస్ ఒక కీళ్ళ గురించి తీసుకున్నాం అనుకోండి. కీళ్ళ గురించి మొత్తం మనకి లెసన్ అంతా అవగాహన ఉంటేనే బిట్ పెట్టగలం అనమాట. కీళ్ళలో రకాలన్నీ జతపరచడం టైపే ఇచ్చాడు. ఏది దేనికి, ఏది దేనికి అనేసి. కస్కుటా మొక్క గురించి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ప్లాంట్స్ గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి కదండీ! జిబ్బరెల్లు, ఆక్సిన్‌లు ఇవి ఉన్నాయి కదా! వాటి గురించి కూడా సేమ్ అంతే. పూర్తి అవగాహన ఉంటేనే ఆ బిట్ అయితే పెట్టగలమాట. అంటే 4 బిట్స్ ఒక బిట్ కిందనే అడిగినట్టు మనకి పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఎముకల గురించి, నెక్స్ట్ జాలకం గురించి ఇలాగా కొన్ని బిట్స్ అయితే ఇచ్చాడు. అదేంటంటే మొత్తం మనం కంటెంట్ అంతా పూర్తిగా చదవాలి. చదివితేనే ఆ బిట్లు పెట్టేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఒక బిట్‌లో 4 బిట్లు కవర్ చేస్తున్నాడు. ప్రతి బిట్ కూడా సేమ్ అలా అడిగాడనమాట. ఇంకా తెలుగు అయితే బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంగ్లీషు కొంచెం పర్వాలేదని చెప్పాలి. ఇంకా ఇటు తిరిగి ఇంకా సైకాలజీలో కూడా ఇంకా మ్యాథ్స్ టైపే, లెక్కల టైపే ఇచ్చాడండి. ఇంకా మొత్తం అన్నీ కూడాని. అంటే సగం బాగానే ఇచ్చాడు. సగం వచ్చినప్పటికి కొంచెం మ్యాథ్స్ టైప్ ఇచ్చాడు. బయాలజీ వాళ్ళు ఉన్నాం కదండీ! మాకు ఆ మ్యాథ్సే వస్తే మేము బయాలజీ దాకా ఎందుకెళ్తాం? శుభ్రంగా ఎంపీసీయే తీసుకుందాం కదా! మ్యాథ్స్ ఎలాగో మ్యాథ్స్ ఉన్నాయి. ఫిజిక్స్‌లో మ్యాథ్స్ ఇచ్చేసాడు. అలాగని చూసుకుంటే సైకాలజీలో కూడా మ్యాథ్స్ టైపే బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇలా అయితే ఇంకా బయాలజీ వాళ్ళు ఇంకా ఎక్కువ స్కోర్ ఎలా చేస్తామో, ఇంకా జాబ్‌లు ఎలా సాధిస్తాం చెప్పండి? సేమ్ నాకు అనిపించినట్టే మీకు కూడా పేపర్ చూడగానే ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నిన్న ఎవరెవరు ఎగ్జామ్ రాసారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇవాళ కూడా ఇంకా ఎగ్జామ్ అయితే ఉందండి కొంతమందికైతేని. నిన్న ఫస్ట్ డే బయాలజీ వాళ్ళకైతే రాయడం. నాదైతే ఆఫ్టర్‌నూన్ సెక్షన్ అనమాట. ఆఫ్టర్‌నూన్ అయితే రాశాను నేను. కానీ పేపర్ చూడగానే మనం చదివిందేంటి, వచ్చిందేంటి, ఇలాగ టఫ్‌గా ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. మన నోటిఫికేషన్‌కి, నెక్స్ట్ ఎగ్జామ్‌కి మధ్యలో మనకి 45 డేస్ ఇచ్చి మొత్తం కంటెంట్ అంతా లైన్ టు లైన్ కవర్ చేయాలంటే మన వల్ల అయితే అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి, టెట్‌కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తానండి.